ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎన్ఆర్‌డిఆర్‌ఎం ఉంది కదా, ఇక్కడైతే వీళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో మనకైతే ఇక్కడ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వరకు కూడా ఉన్నాయి. అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో తెలంగాణ వాళ్ళు వేరేగా అప్లై చేయాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరేగా అప్లై అనేది చేయాలి. ఇది స్టేట్ వైజ్గా డివైడ్ అనేది చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ అన్నీ ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ క్వాలిఫికేషన్ జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీని గురించి అయితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి, రిప్లై అనేది ఇస్తాము మన ఛానల్ నుంచి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాము. జాయిన్ అవ్వండి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, మనకి ఇక్కడ వీళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీస్ అండ్ నెంబర్స్, వెబ్సైట్స్, లింక్స్ అన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది కదా. సో ఒకసారి మీరు చెక్ చేయండి అని. అండ్ ఆల్సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫిల్ 6881 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండర్ ద నేషనల్ రూరల్ డెవలప్మెంట్ రిక్రూట్మెంట్ మిషన్. సో ఇందులో రూరల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, గ్రామీణ ప్రాంతాలు. ఈ గ్రామీణ ప్రాంతాలని డెవలప్మెంట్ అనేది చెయ్యాలి. సో దానికి గాను ఈ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ ఆర్ ద ఫాలోవర్స్ అనేది ఇచ్చారు. సో నేను ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళది చెప్తున్నాను, బట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో మీరు చూసి అప్లై చేయండి. సో ఇందులో నేను నార్మల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నాయి, చూడండి. సో అది అయితే ఇక్కడ ఏమిచ్చారు, పొజిషన్స్, ఏజ్, లెవెల్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్, శాలరీ. సో ఇలా మెన్షన్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని ఉంది కదా. ఈ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి ఏంటంటే 23 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ అనేది ఉంది. సో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు వీళ్ళు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీనికి 36,760 వరకు అయితే పర్ మంత్ అనేది రెమ్యునేషన్స్ అయితే ఉంటాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అకౌంట్ ఆఫీసర్స్. సో అకౌంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వీళ్ళకి 22 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ అనేది ఇచ్చారు వీళ్ళు. సో ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే 140 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. వీళ్ళకైతే 28K అనేది పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే వస్తాయి. సో అది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు కదా, ఈ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అనేది ఉంది. సో లేకపోతే ఇక్కడ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. టెక్నికల్ అసిస్టెంట్స్కి 21 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో 198 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి 31K అనేది పర్ మంత్ రెమ్యునేషన్ అనేది ఇస్తారు. సో అది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, డేటా మేనేజర్స్ ఉంటారు కదా. సో ఇక్కడ డేటా మేనేజర్స్ మొత్తము 383 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 21 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాలు. అలాగే వీళ్ళకి కూడా గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. వీళ్ళకి కూడా పర్ మంత్ 28K అలా అనేది శాలరీ అనేది వస్తుంది. అండ్ ఎంఎస్ మనకి మిస్ మేనేజర్స్ ఉంటారు కదా, 626 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే. అండ్ మిస్ అసిస్టెంట్ 930 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ అనేది ఉంది అండ్ కంప్యూటర్ కోర్సు, టైపింగ్ కూడా ఉండాలి. ఇక్కడ 24,000 వరకు అయితే పర్ మంత్ రెమ్యునేషన్ అయితే వస్తుంది. సో అది. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళు కూడాను 18 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ అండ్ 862 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 23,000 వరకు అయితే శాలరీ అనేది
ఉంటుంది. ఇవి వేకెన్సీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ అడిగారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి, మిగతా కొన్ని గ్రాడ్యుయేషన్స్, కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఇలా అడిగారు. శాలరీస్ కూడా 35, 36, 28 ఇలా ఇస్తున్నారు. సో ఇది మీకు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చెయ్యండి. అండ్ ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్కి ఏంటంటే 10+3 ఉండాలి, లేకపోతే 10+2 అని ఉండాలి. సో అలా అనేది అయితే ఇచ్చారు. డిప్లొమా చేసిన వాళ్ళు అయినా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా మంచి శాలరీ అనేది ఇస్తున్నారు. అండ్ ఫీల్డ్ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఫీల్డ్ కోఆర్డినేటర్స్కి 1256 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా 10+3, 10+2. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 23,000 వరకు అయితే పర్ మంత్ రెమ్యునేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ ట్యూటర్ అని ఇచ్చారు కదా, ఫ్యాకల్టీ ట్యూటర్స్ అని. సో 18 years నుంచి 43 years. సో 1100 వరకు అయితే పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ క్యాండిడేట్స్ విత్ 10+3 క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇవి వేకెన్సీ అయితే. ఇందులోకి వచ్చేసరికి మీకు ఇవి వేకెన్సీ లిస్టు. సో అది. అండ్ దీనికి మనకి ఫీజు కూడా ఉంటుంది. సో అంటే SC ST వాళ్ళకి 299 ఉంది. అండ్ OBC నాన్ క్రిమినల్ ఇయర్స్ వాళ్ళకి 399 అయితే ఉంది అప్లికేషన్ ఫీ వచ్చేసరికి. సో అదొకటి. అండ్ ఇక్కడ విల్ బీ రిఫండెడ్ అంటే ఇక్కడ చూడండి, ది అమౌంట్ విల్ బీ రిఫండెడ్ ఇఫ్ ద క్యాండిడేట్స్ అపీర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. రిటర్న్ కార్డ్ విల్ నాట్ బీ అప్లికేబుల్డ్ యాజ్ BPL ప్రూఫ్ అని అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ రిటర్న్ కూడా అమౌంట్ అనేది వస్తుంది. సో రిఫండబుల్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి సో వాళ్ళకి అయితే ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి, అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అని అయితే ఇచ్చారు. నో అదర్ మోడ్ ఆఫ్ ది అప్లికేషన్స్ విల్ బీ కన్సిడర్డ్ అని అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ కేర్ఫుల్లీ ఫిల్ ఇన్ ద వెరిఫై ద డీటెయిల్స్, ఫిల్డ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్. ఇక్కడ కేర్ఫుల్గా క్యాండిడేట్స్ చదివి అప్లై చేయండి అని అయితే అంటున్నారు. సో అదొకటి. స్కాన్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విత్ బిలో ద అనేది ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ సిగ్నేచరు, మీ యొక్క మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్సెస్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి PDF రూపంలో వీళ్ళకి అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్లో అప్లోడ్ అనేది చెయ్యాలంట. కేర్ఫుల్గా మీరు అన్నీ చదివి అంట. సో అది. అండ్ హౌ టు అప్లై అనేది ఇచ్చారు కదా. సో మనకి హౌ టు అప్లై దగ్గర ఇవన్నీ చూసి మీరు అప్లై అనేది చెయ్యండి. సో నేను ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, 24th February 24th అయితే ఇచ్చారు కదా. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, February 5th స్టార్ట్ అయ్యి మనకి February 24th వరకు అయితే ఉంది. సో టిల్ midnight వరకు కూడా ఉంటుంది. ఇది కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.